అంటే మామూలుగా మన ఇద్దరం జస్ట్ మాట్లాడుకుందాం అన్న. ఈ గేట్లు అంటే బోన్లో ఉంటే కుక్కనో లేకపోతే పందులో లేకపోతే ఇంకోటి వాటిలో గేట్లు తెరుస్తారు. ఈ రాజకీయ నాయకులకు గేట్లు తెరిచేది ఏదన్నా? రాజకీయాలు ఇప్పుడు నువ్వు ఏమంటాము గొంగడిలో కూర్చొని ఆ గొంగడిలో అన్నం వేసుకొని తినుకుంటే ఎంటుకలు ఏరినట్టున్నది. రాజకీయాలు మారిపోయినాయి మోడ్. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారు, అందరూ అద్దంకి దయాకర్లు ఉండరు బాస్ మీకు. అందుకని మీకు కొత్తగా అనిపిస్తుంది అద్దంకి దయాకర్ మోడల్ చాలా కొత్తగా అనిపిస్తుంది. సో ఈ రాత్రి టికెట్ రాకపోతే నెట్టేటో పోయేటోళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటప్పుడు ఇది సహజమైన రాజకీయ ప్రక్రియ అయింది. దీన్ని మీరు చర్చించినా కూడా దాన్ని పట్టించుకుంటారని. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళంతా అవకాశవాదులే, అవసరం కోసం వచ్చిన వాళ్ళే. అవసరం అవకాశవాదం అంటే మేము కూడా తీసుకున్నాం కదా, మేము తీసుకోకుండా వాళ్ళు వచ్చిండ్రా అంటే అవసరం మీద అవకాశమే వాళ్ళదే అవకాశం. నీ ఒపీనియన్ కానీ నేను మా అవసరం అంటున్నా. తక్కువైందన్న, నేను గతంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లను అడిగినా, మిమ్మల్ని కూడా అడిగినా, మాకు ఉన్న అభ్యర్థులు సరిపోతుంది, మేము ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేయం, మాకు అవసరం లేదు అని అన్నారు. మీరు గెలిచిన తర్వాత కట్ చేస్తే 1-2 నెలల పార్టీలకి. ఇప్పుడు హైదరాబాద్లో మనము ఏం తక్కువ చేసినాం క్రాంతి? మరి హైదరాబాద్ కాంగ్రెస్ ఏం తక్కువ చేసింది? మనకు హైదరాబాద్ రానప్పుడు హైదరాబాద్ లీడర్షిప్ డెవలప్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరిగింది. అట్లనే కొన్ని ప్రాంతాల్లో జరిగినాయి. అంటే నేను అది పార్టీ నిర్ణయం కాబట్టి నాకు వ్యక్తిగతంగా అంటే అసలు లీడర్లే అక్కర్లేదు మాకు. ఎందుకంటే మేమే ఒక్కొక్క సీట్లలో 3-4 నేనేమంటా అంటే అన్న, కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇయ్యక అటు సత్తుపల్లి నుంచి బాగా తిరిగిండు మానవతరాయి, ఈడ ఉప్పల్ నుంచి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి తిరిగిండు, బాగా తిరిగిరు వీళ్ళు. ఇంకా ఇట్లా లెక్క పెట్టుకుపోతుంటే చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళందరినీ కూడా నిజంగా అంటే రేవంత్ రెడ్డి గారి ఇంట్లోనే చేసినట్టు కాంగ్రెస్ పార్టీ అంటే ఇల్లు అన్నట్టు ఫీల్ అయిన వాళ్ళందరూ కూడా చీకొట్టి కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి లేకపోతే ఇంకో పార్టీకి పోయినారు కదా. వాళ్ళని తీసుకోవచ్చు కదా బీఆర్ఎస్ పార్టీలో. ఎందుకు? ఇప్పుడు మానవతరాయ్ వచ్చిండు, మొన్ననే జాయిన్ అయ్యిండు. నేనేమంటే రేవంత్ రెడ్డి గారి పని విధానం తెలిస్తే, ఆయన అర్థమైతే ఆయనను వదలరు. కాంగ్రెస్ పార్టీ తెలిస్తే, కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఉండాలనో వాళ్లకు అర్థమైతే కాంగ్రెస్ పార్టీని వదలరు. అవకాశవాదం కోసం పార్టీలు మారినప్పుడు తప్పు తెలుసుకుంటే వచ్చి జాయిన్ అవుతారు. కానీ అసలు అవసరమే లేదనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. చాలామంది నష్టపోయినారు, చాలా కష్టపడి. మీరు అన్నట్టుగా చాలా కష్టపడి అంటే అఫ్కోర్స్ వాళ్ళు అక్కడ బేస్ అయినరు. కానీ రాజకీయాల్లో అప్పుడప్పుడు అక్కడక్కడ ఇలా జరుగుతున్నప్పుడు దాన్ని సమాధానంతో ఉండడం, అవకాశం తీసుకోవడమే చేయాలి తప్పితే ఏముంటుంది ఆ పార్టీలోకి పోతే. వాళ్ళని పిలవచ్చు కానీ మీరు ఈ రంజిత్ రెడ్డిని పిలిచే బదులు, లేకపోతే జితేందర్ రెడ్డి గారిని పిలిచే బదులు, లేకపోతే ఇంద్రకరణ్ రెడ్డి గారిని పిలిచే బదులు అటువంటి వాళ్ళని పిలవచ్చు కదా. అంటే ఎంతమంది వస్తున్నారు, కొంతమంది రాలేకపోతున్నారు. అది ఈగో సమస్య అనుకుంటా. అది స్వయంగా ముఖ్యమంత్రి గారు పిలవచ్చు కదా, టీపీసీసీ గారు పిలవచ్చు కదా. ఆల్రెడీ లోకల్ లెవెల్లో ఎక్కడికక్కడ జిల్లా ప్రెసిడెంట్లు లేకపోతే స్టేట్ జనరల్ సెక్రటరీస్ వాళ్ళు ఆయా స్థాయిల్లో ఎమికబుల్గా ఉన్న వాళ్ళని పిలుస్తున్నారు. మరీ విఘాతం కలిపి చీడికొచ్చి కూడా మళ్ళా విధ్వంసం సృష్టిస్తే మళ్ళదో పెద్ద సమస్య. సో పార్టీ విచారధార మీద ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఎందుకు ఇప్పుడు కేకే గారు లాంటి వాళ్ళని, దానం గారు లాంటి వాళ్ళనే పిలుస్తున్నాం. మరి ఎవరు దేని మీద గెలిచిపోయిండు వారు, దేని మీద? ఇప్పుడు కేకే గారు ఇక్కడ రాజ్యసభ మెంబర్గా ఉండిపోయిండు అంటే ఆ రోజు పోయిన విధానం ఏంది అని కూడా ప్రశ్నించే పరిస్థితి ఉండదు ఇప్పుడు. ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు ఏ స్థితి వచ్చిందంటే మనం బలంగా ఉండడానికి దేనికైనా మనం వెనకాడొద్దనే స్థాయికి వచ్చింది. ఎందుకంటే అవతలోడు మంచిగా ఉంటే, రాజనీతితో ఉంటే మనం రాజనీతితో ఉండాలి. ఒకవైపు మోడీ ఎట్లున్నాడు, ఒకవైపు కేసీఆర్ ఎట్లున్నాడు చూస్తే కాంగ్రెస్ మళ్ళీ పారిచింతకాయ పచ్చళ్ళే ఉన్నారా వీళ్ళు మారలేదనేది వస్తే కూడా అది కొంచెం మంచి పరిణామం కాదనే ఉంది. కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీ అయింది. డిప్యూటీ సీఎం ఎవరు? డిప్యూటీ సీఎం చిన్నపీట వేసారు డిప్యూటీ సీఎంకి. చిన్నపీట వేస్తే ఆయన ఏమైనా చిన్న అవుతాడా? చిన్నగా అవుతాడంటే చిన్న బుచ్చినట్టు కాదా అన్న? అది ఏం కాదు. బట్టి గారు ఎప్పుడు ఆయన క్రెడిబిలిటీ ఉన్నది, ఆయనకు పాదయాత్ర చేసిన వ్యక్తి, మొత్తం ఆశాంతం సుదీర్ఘకాల రాజకీయ చరిత్ర కాంగ్రెస్లోనే ఉన్నది ఆయనకు. అట్లా ఎంతమంది. కాకపోతే ఇప్పుడు మాకు రెడ్డి బలం కాబట్టి రెడ్డితో మేము పార్టీని బలోపేతం చేసుకుంటాం అంతే తప్పితే రెడ్లకే ప్రాతినిధ్యం ఏమీ లేదు కదా, అందరికీ వస్తుంది కదా. మీరు మిగతా వర్గాలకు ఇచ్చింది ఎందుకు చూస్తలేరు? మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారు రెడ్లు చెప్పండి? 12 మందిలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశం ఇవ్వలేదా? అంటే టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి గారిని పెట్టినారు కదా, అంటే తిట్టని తిట్టు అంటే ఒక రకంగా పింకు బట్టలు వేసుకో మహేందర్ రెడ్డి అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయనే మళ్ళీ పెట్టుకొని కారణం ఏంది? రెడ్డి అనేనా లేకపోతే 2-3 ఆ స్థాయి వ్యక్తుల్ని సంప్రదించినాం.
వాళ్ళ యాక్సెప్టెన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన వద్దన్నాడు. కోదండరామ్ గారు ఆయన ఆల్టర్నేటివ్ నేను వేరే చేస్తా అన్నాడు. ఇంకా అట్లాంటి వాళ్ళని కొంతమందిని పరిశీలించినాం. కానీ ఆయన దానికి ఒప్పుకోవడం ఒకటి, ఆయన బాధితుడే టీఆర్ఎస్లో. ఆయన బాధితుడు అని మీరు తిట్టిర్రు అప్పుడు? మరి కాదు, తర్వాత తెలిసింది కదా మాకు, బాధితుడు కాదు ఇక ఆయన ఎంత సపోర్ట్. లేకపోతే జస్ట్ రెడ్డి ఈక్వేషన్ కలిసిందా? నేనేమంటున్నా, మన ప్రవీణ్ అన్న వచ్చింది అనుకో, ఎస్సీ ఈక్వేషన్ వచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ గారిని మీరు యూటిలైజ్ చేసుకోలే, మీరు ఆయన సమన్వయపరచలేదు, మీది ఆ ఎఫెక్ట్, మీదే ఆ డిఫాల్ట్. నేను నాకంటే అంటే నేను కూడా పర్సువేషన్లో ఉన్నా, బట్ నాతో సంప్రదింపులు ఉన్నాయి. కానీ తన నిర్ణయాన్ని డిక్టేట్ చేసేది మా బాధ్యత కాదు, మా హక్కు కాదు. వారు నిర్ణయం తీసుకునేది ఉంటే పోయే ముందు కూడా నాతో కూడా మాట్లాడండి ప్రవీణ్ అన్న. అంతకంటే మిక్కిలి ముఖ్యమంత్రి గారే పర్సువేషన్లో ఉన్నారు. కానీ వారు ఎందుకో కాంగ్రెస్ పార్టీ ఆలోచన తర్వాత చాలామంది పెద్దలు కూడా వారిని ఆహ్వానించిండ్రు. మేము అంటే నాట్ ఓన్లీ సీఎం అండ్ ఆయన దగ్గర వాళ్ళే కాకుండా మిగతా పెద్దలు కూడా సంప్రదించినా కూడా ఆయన అంటే నాది ఒక ప్రస్తావన కూడా తెచ్చిండు. దయాకర్ లాంటి వాడు ఇట్లా కొట్లాడుతున్నాడు, కొట్లాడితేనే ఏం అవకాశం ఇవ్వట్లేరు, మరి నాకెట్లుంటుందని. అంటే